వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు నేను పచ్చెనగపప్పు పాయసం చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో చూద్దామా? శనగపప్పు పాయసానికి ముందుగా 1 కప్పు పచ్చెనగపప్పు, 1/2 కప్పు వేయించిన సేమియా, 1/4 కప్పు నానబెట్టిన బియ్యం అండి, 2 కప్పుల బెల్లము, 1 గ్లాస్ పాలు, ఇలాచీ పౌడర్. ఇవి మన చాయిస్, ఎన్ని వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి, జీడిపప్పు నేతిలో వేయించాను. శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టుకోవాలండి. అందుకని నానబెట్టేసి కుక్కర్కి వేస్తున్నాను. కుక్కర్కి 1 విజిల్ రానిద్దాము మూత పెట్టేసి. అవి మునిగేటట్టుగా కొద్దిగా వాటర్ పోసేసి తర్వాత పోసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసి ఒకటే విజిల్ రానిద్దాం, ఎందుకంటే 2 గంటలు నానింది కదా, తొందరగా ఉడికిపోయింది. అప్పట్లోపు నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. బియ్యం పిండి గ్రైండ్ చేసుకున్నాము. కొద్దిగా మెత్తగా, కొద్దిగా లూజుగా చేసుకోవాలి, గట్టిగా వద్దు, మళ్ళీ ఉండలుండలుగా వచ్చింది. కొద్దిగా లూజుగా మిక్సీ కొట్టేశాను. 1 విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ పాయసానికి 2 కప్పుల వాటర్ తీసుకొని కాగబెట్టుకున్నాము పాయసంలోకి. కుక్కర్ విజిల్ కూడా పోయింది, తీసేద్దాం. ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కాగబెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ పోసేద్దాం. మనకు పాయసం ఎంత కావాలనో అంత. స్టవ్ వెలిగించేసి ఇది కూడా కొద్దిగా తెల్లనిద్దాము. కొద్దిగా ఉడుకుతున్నట్టుగా ఉంది కదా. ఇప్పుడు సేమియా వేసేద్దాం. ఒక 5 నిమిషాలు పట్టుద్ది సేమియా ఉడికేలోపు. సేమియా కూడా ఉడికింది. ఇప్పుడు బెల్లం వేద్దాం. బెల్లం కూడా ఒక 5 మినిట్స్ పట్టిద్ది కరిగేలోపు. సేమియా కూడా ఉడికింది. ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందాము. వేసుకుంటూ తిప్పాలండి, లేకపోతే ఉండగట్టిద్ది. బియ్యం పిండి ఉంటగట్లేదు కదా. ఇప్పుడు దీంతో ఇది ఉడుకుతున్నప్పుడు దీంట్లో జీడిపప్పు, కొబ్బరి, ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ పాలు కాచి చల్లార్చానండి, ఎందుకంటే పొయ్యంగానే ఇరిగిపోతున్నాయి, అందుకని కాచి చల్లార్చాను. ఈ స్టవ్ ఆఫ్ చేశాక ఒక 5 నిమిషాలు ఆగి పాలు కలుపుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఈ పాలు పోసేసి కలిపేసుకుందాం. చూసారు కదా, పాలు వేసి మొత్తం కలిపాను. కొందరు పాలు పోసుకుంటారు, కొందరు పోసుకోరండి పాలు దీంట్లో. కానీ నేను ఒక్కోసారి పోస్తాను, ఒక్కోసారి పోయను. చూసారు కదా శనగపప్పు పాయసము. ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.